అందరికీ నమస్తే అండి. రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీ పొలిటికల్ బ్రాండ్ వేరు. సో, ఒకప్పుడు 1990స్‌లో కావచ్చు అండ్ 2014 వరకు కూడా దాదాపుగా ఒక 25 ఏళ్ళు భూమా ఫ్యామిలీ అంటే మంచి పొలిటికల్ ఇమేజ్ ఉండేది. సో, ఆ జిల్లా మొత్తం వాళ్ళ కంట్రోల్‌లో ఉండేది. నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు. ఈవెన్ 1980స్ తర్వాత నుంచి. అయితే కాలక్రమేణా నాగిరెడ్డి గారి మరణం, శోభా నాగిరెడ్డి గారి మరణం, ఆ తర్వాత తరం రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ ఆ స్థాయిని, ఆ ప్రొఫైల్‌ని మెయింటైన్ చేయడం ఆ వారసుల వల్ల కాలేదు. 2019కి ముందు ఒకవైపు అఖిలప్రియ గారు మంత్రిగా ఉన్నారు. బ్రహ్మానంద రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళలో అఖిలప్రియ గారిలో ఆ దూకుడు అగ్రెసివ్‌నెస్ ఉంది గానీ, అది సరిగ్గా వినియోగించుకోక అండ్ క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత వలన ఆమె 2019లో విపరీతమైన వైసీపీ గాలిలో ఓడిపోయారు. అక్కడ అటువైపు బ్రహ్మానంద రెడ్డి కూడా ఓడిపోయారు. సో, 2024 వచ్చేసరికి అఖిలప్రియ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ బ్రహ్మానంద రెడ్డి గారికి సీట్ రాల. సో, ఇప్పుడు అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? బ్రహ్మానంద రెడ్డి నంద్యాలలో ఆయనకి పాపం ఏది నామినేటెడ్ పదవి ఇస్తారేమో అనుకుంటే అసలు ఇవ్వలేదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి, అత్యంత ప్రెస్టీజియస్‌గా జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి, ఒక 3 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి ఇప్పుడు పార్టీలో ఉనికే లేదు. ఆయన పేరే అందరూ మర్చిపోయే పరిస్థితి వచ్చింది. సో, ఆయన ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. పార్టీ ఏమన్నా మారాలా? బీజేపీలోకి గానీ, జనసేనలోకి గానీ వెళ్ళాలా? లేదంటే ఈ పార్టీలో ఉనికి లేదు. ఉనికి తీసేస్తున్నారు. సో, అక్కడ యాక్చువల్లీ నంద్యాల ప్రస్తుత ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న ఫరూక్ గారి పనితీరు బాలా. అండ్ వచ్చే ఎన్నికల్లో ఆయనకి సీట్ ఇస్తారో లేదో డౌటే. క్షేత్రస్థాయిలో ఆయన మీద వ్యతిరేకత వస్తుంది. ఆయన అంచుల మీద కొంత ఆరోపణలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ అఖిలప్రియ గారి పనితీరు కూడా బాలేదు. క్షేత్రస్థాయిలో ఆమె మీద కూడా వ్యతిరేకత ఉంది. అండ్ అక్కడ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ కూడా టీడీపీకి కష్టమే. ఈ 2 నియోజకవర్గాలు టీడీపీకి ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఈ 2 నియోజకవర్గాలు టీడీపీకి కష్టమే. సో, అందుకే ఈ 2 చోట్ల కూడా మార్పు చేర్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే మరి బ్రహ్మానంద రెడ్డికి ఏమైనా అవకాశం ఇస్తారా అనే ఒక ఆశ. ఏమో ఇది పొత్తుల్లో భాగంగా మళ్ళీ జనసేనకి ఇచ్చేస్తారేమో, అందుకని జనసేనలోకి వెళ్ళిపోదామనే మరో ఆలోచన. ఇలా ఆశ, ఆలోచన మధ్య బ్రహ్మానంద రెడ్డి తొణికిసలాడుతున్నారు, ఊగిసలాడుతున్నారు. ఇక్కడ నంద్యాలకు ఆళ్ళగడ్డకు వచ్చేసరికి అఖిలప్రియ మీద ఇమేజ్ కాస్త డౌన్‌ఫాల్ అయింది కాబట్టి, కొన్ని ఆరోపణలు ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, క్యాడర్ కూడా చేజారితే పరిస్థితి ఉంది కాబట్టి, ఇక్కడ జగద్విఖ్యాత రెడ్డి ఏమైనా యాక్టివ్ అవుతారేమో. అఖిలప్రియ గారు సోదరుడు, నాగిరెడ్డి గారు కుమారుడు జగద్విఖ్యాత రెడ్డికి ఏమైనా వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తారేమో. నిజానికి 2024లోనే ఆయనకి ఇస్తారనే టాక్ వచ్చింది. కానీ ఆయనకు వయసు సరిపోలేదు కాబట్టి ఇవ్వలేదంటారు. కానీ అఖిలప్రియ గారి నేచర్ ఆఫ్ పాలిటిక్స్ వేరు. అఖిలప్రియ గారు వెనక భర్త భార్గవ్ ముద్ర కూడా కొంత ఉంటుంది. సో, వాళ్ళ నేచర్ ఆఫ్ పాలిటిక్స్ వేరు. అండ్ జగద్విఖ్యాత రెడ్డి రాజకీయం వేరు. ఇతను కుర్రాడు కొంచెం అగ్రెసివ్‌గా ఉంటుంది. మాటలవి వేరేలా ఉంటాయన్నమాట. సో, మరోవైపు ఇదే భూమా ఫ్యామిలీ నుంచి ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో భూమా కిషోర్ రెడ్డి కూడా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కూడా గత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పటికీ ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆయన చివరి నిమిషంలో వైసీపీలోకి వెళ్లారు. సో, వైసీపీ తరపున యాక్టివ్‌గానే పనిచేశారు కానీ అక్కడ వైసీపీ గెలవలేదు. బ్రిజేందర్ రెడ్డి నాని ఓడిపోయారు. సో, ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున కిషోర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశం అయితే ఉంది. సో, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కూడా ఆయనకు భరోసా ఇచ్చినట్టుగా చెప్తున్నారు. సో, ఇంకో 6 నెలలు, 1 ఇయర్ తర్వాత ఆయన వైసీపీ తరపున యాక్టివ్ అవుతారని అంటున్నారు. సో, ఇక్కడ ఒకటి ఆళ్ళగడ్డలో టీడీపీ తరపున మార్పు తప్పకపోవచ్చు. అండ్ వైసీపీ తరపున కూడా గంగుల ఫ్యామిలీకి కాకుండా భూమా ఫ్యామిలీ నుంచి కిషోర్ రెడ్డి గారిని బరిలోకి దిగే అవకాశం పరిశీలిస్తున్నారు. మరో పక్కన నంద్యాలలో అసలు బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీలో ఉంటారా లేదా అనేది డౌటు. ఏమో జనసేనలోకి వెళ్తారేమో అనే రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సో, ఇట్లా ఒక పొలిటికల్ క్లారిటీ లేకుండా ఒక పెద్ద బ్రాండెడ్ పొలిటికల్ ఫ్యామిలీ ప్రస్తుతానికి అస్పష్టతతో క్లారిటీ లేకుండా ఉన్న వారి మీద కూడా కొంత వ్యతిరేకత కారణంగా, కొన్ని ఇబ్బందుల కారణంగా రకరకాలుగా ఊగిసలాడుతున్నారనమాట. సో, అందుకే వాళ్ళ అభిమానులు కూడా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి. అంటే అధికారంలోకి రాకముందు కాస్త కసిగా పనిచేశారు, అగ్రెసివ్‌గా ఉన్నారు, యాక్టివ్‌గా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఆశించిన పనులు జరగకపోవడం, ప్లస్ అనుకున్నట్టుగా పనితీరు లేకపోవడం, అండ్ మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో అఖిలప్రియ గారిని అనుకున్నప్పటికీ మంత్రి పదవి లేకపోవడంతో వాళ్ళు కూడా చిరోదారిలో ఉన్నారన్నమాట.
సో వచ్చే ఎన్నికల నాటికి మాత్రం ఇక్కడ కొన్ని ట్విస్టులు తప్పకపోవచ్చు, కొన్ని ఊహించినటువంటి పరిణామాలు తప్పకపోవచ్చు. అనుకోని వారికి ఇక్కడ టికెట్లు ఇచ్చినా ఆశ్చర్యపోవచ్చు.